ఆహా, ఏం పెర్ఫార్మెన్స్లా మినిస్టర్ ముందు. నేను గనుక మీ విషయం చెప్పుంటే ఏదో పాపం మన కుర్రోళ్లే కదా అని వదిలేశాను. నా తల మీద కూర్చోవాలని చూస్తే ఆ ఫస్ట్ ఇయర్ కుర్రోళ్ళలాగా మీ అందరు ఇంట్లో ఉండేవాళ్ళు. ఇక బాగా చదువుకుంటాం ఫాదర్. ఎలా బాల్ ఎలా విసరాలనా? ఇక మీద ఎవరు ఇటు పక్క రాకూడదు. హీరో హోమ్ మినిస్టర్ కొడుకుని అన్ని రోజులు దాచించినా కానీ వీర్ కేసు నుంచి తప్పించడం వల్ల వాడు హీరో అయిపోయాడు. ఒక ఎస్టేట్ ఓనర్ కొడుకైన టింకు ఆ సహాయానికి బదులుగా వాళ్ళ ఎస్టేట్కి మమ్మల్ని అందరినీ తీసుకువెళ్ళాడు. ఆ రోజు నుంచి టింకు, సైజు, జోన్ అంతా మా కంపెనీ అయిపోయారు. ఆ తర్వాత మేము ఎన్నోసార్లు వాళ్ళ ఎస్టేట్కి వెళ్ళి వచ్చేవాళ్ళం. రోజు ఇంటికి వెళ్ళొస్తున్న శ్యామ్ బైక్ మీద క్యాంపస్ వాళ్ళందరూ ఏఆర్ రెహమాన్ స్టిక్కర్ని గమనించారు. వాళ్ళ అమ్మ ఆరోగ్యం గురించి బాధపడకూడదని మేము వాడిని సంతోషంగా చూసుకుంటూ వచ్చాం. వాడి సంగీతాన్ని మేము ఎప్పుడూ ప్రమోట్ చేసుకుంటూనే వచ్చాం. వాడు సొంతంగా చేసిన వాడి మ్యూజిక్ని మాకు వినిపించడమే వాడికి ముఖ్యమైన పని. విన్న కొన్ని పాటలు బాగున్నాయని వాడిని పొగుడుతుంటే కొన్ని పాటలను కాపీ కొట్టారని విజయ్ వాడిని తమాషాగా ఏడిపిస్తూ ఉంటాడు. వీలు దొరికినప్పుడల్లా శ్యామ్ బైక్ తీసుకుని తోలటమే యానీ పని. కానీ చూసే మాకే ఎక్కువ టెన్షన్. ఒక్కొక్కసారి ఫాదర్ని మోసం చేసి మస్తాన్ మమ్మల్ని ఎన్నో పార్టీలకి రాత్రులు తీసుకుని వెళ్ళేవాడు. హాస్టల్ డే తర్వాత మా మీద ఉన్న కోపం టీచర్స్ టీమ్కి తగ్గినా కానీ టైం దొరికినప్పుడల్లా విజయ్ని మాత్రం బాగా ఆడుకునేవాళ్ళు. ఈ సంతోషానికి చిన్న బ్రేక్ వచ్చినట్టు దీపావళి పండుగ వచ్చింది. నూనె షో 11:30కే కదా. రే మామ, టౌన్కైతే నా వెహికల్ ఉంది, నేను డ్రాప్ చేస్తాను. అన్ని తీసుకున్నా కదా, తలకేమైంది? జాగ్రత్త. ఓ నిన్న ఎక్కడో తగిలింది. హలో అజయ్, ఎప్పుడొచ్చారా? అర్జున్ ఎప్పుడొచ్చావు? నిన్న కనపడలేదే. నిన్న బయటకు వెళ్ళానన్నా, వచ్చేసరికి లేట్ అయింది. హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి. ఓకే, సీ యూ. హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి. రే ఏసీ కొంచెం పెంచరా. వెళ్ళేటప్పుడు టౌన్కి వెళ్ళి వాళ్ళ అమ్మకి షాపింగ్ చేయాలని వాడు అన్నాడు. దాని తర్వాత RRR సినిమాకి వెళ్దామని మేము అన్నాం. కానీ మేము షాపింగ్కి వెళ్ళొచ్చేసరికి సినిమా హౌస్ఫుల్ అయిపోయింది. అదే కాకుండా అందరమ్మలకి అర్జున్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇంకా RRR సినిమా థియేటర్ ఫుల్ కదా అని చెప్పేసి పక్కనున్న పీకే సినిమాకి వెళ్ళాం. రే ఇంటర్వెల్ అయిందిరా. రా. అన్న 2 లేస్లు 2 టీలు. అక్కడ ఎంత ఇచ్చారు అన్న? ఒక చిప్స్ ప్యాకెట్. రే 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 సినిమా అయిపోయింది, లేరా పోదాం. లేకపోతే ఓ పని చేయి, నువ్వు ఇక్కడే ఉండు. సరే వెళ్దామా? మంచి మూవీ. సూపర్ మూవీ. త్వరగా రండి. రే రూమ్ కి ఎవరి దగ్గర ఉన్నారా? నా దగ్గర లేవురా. మీరంతా వెళ్ళండి. వీడికి ఇంకో షో క్లియర్ గా చూపించాలి. దాని తర్వాత వదిలేస్తాం. ఎవర్రా వీడు? మీరు బయలుదేరండి. వీళ్ళకి నాతో మాట్లాడే విషయం ఏదో ఉంది. ఒకరోజు అర్జున్ టౌన్కి వెళ్ళేటప్పుడు ఏదో ప్రాబ్లం అయిందని మాకు చెప్పాడు. అందుకనే తలపై దెబ్బ తగిలిందని మాకు అప్పుడు అర్థమైంది.